అభివృద్ధికి నేనున్నానని భరోసా కల్పిస్తూ నేను బీజేపీ ఎమ్మెల్యేనైనా కూడా వారి ఎమ్మెల్యేలకు ఏ రకంగా పథకాల నుంచి ప్రోత్సహించారు ఆ రకంగానే ఈ నియోజకవర్గంలో కూడా ఇచ్చిన విధానం నేను మర్చిపోలేనటువంటి విధానం. అలాగే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక 6 నెలల ముందు నా చేత ఎమ్మెల్యే రిజైన్ చేయించి పార్టీలో తీసుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన నాకు 2009లో టికెట్ ఇవ్వకపోయినా మళ్ళా రాజశేఖర రెడ్డి గారు అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టిన సందర్భంలో మరలా పార్టీలోకి రావాలని ఆహ్వానించడం, నేను రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే నాకు ఆ రోజు ప్రోత్సహించారు ఆ గౌరవాన్ని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఎక్కడా కూడా నాకు తక్కువ స్థాయిలో చూడకుండా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, నేను భారీ ఎత్తున మెజార్టీతో ఓడిపోయినా కూడా ఆయన ఎక్కడా కూడా నన్ను 47,000 మైనస్లో ఉండి ఓడిపోయినా కూడా నన్ను గుర్తించి మళ్ళీ టికెట్ ఇవ్వడం, నేను 2019లో నేను శాసనసభ్యులు కావడం, ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతోమంది ఈ టికెట్ల రేసుల్లో ఎన్ని చెప్పినా కూడా వెనకుండా దొరవాన్ని నెగ్గిని తీసుకురండి అని చెప్పారు తప్పించి ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను కట్టుబడి ఈ రోజుకి కూడా నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం అన్ని రకాలుగా ఆలోచన చేసి నా టికెట్ తప్పించినా నాకు గౌరవమైన స్థానం ఇస్తానని ఆ రోజే చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ రోజుకి కూడా ఇక్కడుండే లోకల్ రాజకీయాలను బట్టి ఏమన్నా మనం కార్యక్రమాల్లో యాక్టివ్గా లేకపోవడానికి గల కారణాలు ఇక్కడ లోకల్ కార్యక్రమాలు తప్పించి మీరు హుందాగా ఉన్నారు, నమ్మకానికి ప్రతీకగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆకర్షితులుగా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే టికెట్ తీసుకున్నారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి మిమ్మల్ని కలిసారా? మొన్న కలవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైనా సరే మనం ఈ పార్టీలో ఉన్నప్పుడు వారి తప్పులు ఎన్నున్నా వారు ఏమున్నా మనం ఆ పార్టీకి నేను చేయడానికి త్రికరణ శుద్ధిగా ఉన్నాను, త్రికరణ శుద్ధిగా చేస్తున్నాను. ఈ వర్గాన్ని అంతటిని కూడా నేను కాపాడుతూ ఉన్నాను. నేను గత 2 సంవత్సరాలుగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ అని అనిపించే దాంట్లో ఈ రాష్ట్రంలో ఏ క్యాండిడేట్ కూడా ఆ రకంగా పార్టీని ప్రమోట్ చేస్తూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎక్కడా కూడా చిన్న కూడా మచ్చలేని విధంగా రాజకీయాలను నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉండే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మా కేడర్ కానీ నాయకులు కానీ అందరూ కూడా నాకు ఎల్లప్పుడూ కూడా ఈ రోజుకి కూడా నాకు సానుభూతి చూపిస్తూ ఒకవేళ టికెట్ రాలేదన్నందుకు అయినా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా వాళ్ళందరినీ కూడా వెళ్ళి ఎంపీ ఈరోజు ఇన్ఛార్జ్ అయినటువంటి నిదర్శనం మీ పుట్టినరోజు నాడు మేము చూసాం. కొత్తగా ఇన్ఛార్జ్ ప్రకటించిన తర్వాత కూడా అధికారులు సైతం మిమ్మల్ని వదలకుండా మీ మీద అభిమానంతో మీ దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక పార్టీ అధినేత, ఒక సినిమా హీరో ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో దొరబాబుకి ఒక ఎమ్మెల్యేగా కాకుండా వ్యక్తిగతంగా కూడా బంధుత్వం ఉంది అని చెప్తున్నారు. దొరబాబు కలిసేనట్టు మిథున్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చినా, ముద్రగడ బద్దామని తిరిగినా దొరబాబు ఆయన అనుచరులు తిరిగితే మాత్రమే విజయం ఖాయమని కేడర్ చెప్తున్నారు. తప్పకుండా మా కేడర్ అందరినీ కూడా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఏదైతే నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతతో తోసా తప్పకుండా ఇక్కడ వంగా గీత గారిని నెగ్గించడానికి మా కేడర్తో కలుపుకుని నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీకు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాటల్లో నువ్వు చేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఆదేశిస్తే బాధ్యతలు స్వీకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. అది ఇంకా ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇంకా అక్కడ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు పూర్తిగా కేడర్లో తిరుగుతారు, ఎంపీ గీత గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు. 100% ఇక్కడ గీత గారిని నెగ్గిస్తాను, వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తాను. ఇది పరిస్థితి. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు, మరొకరు చేయొచ్చు, ఎవరు చేసినా ఖచ్చితంగా దొరబాబు 2 సార్లు ఎక్కారట. నాగంటూ వర్గం ఉంది, ఒక అనుచర వర్గం ఉంది, బంధుత్వం ఉంది. ముఖ్యంగా వైసీపీ అంటే నా ప్రాణంలో సగం ఉంది కాబట్టి పార్టీని సగంలో నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ గీత గారు కావచ్చు, లేదంటే ఇతర రాజకీయాలు కావచ్చు, ఏదైనా నాకు అనవసరం. గీతను గెలిపిస్తా, పూర్తిగా నియోజకవర్గంలోనే ఉండా, రాత్రి మగళ్ళు పనిచేసి ఆవిడ ఎమ్మెల్యే కింద గెలిపించి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తున్న చెప్పడం జరిగింది. మరి మన పాడుతో సాంసరావు మెగానైన్ కాకినాడ.